ఏదో పనుండి వచ్చిందిలే. నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? అంటే అన్నయ్యకి జాబ్ వచ్చింది, కలవడానికి వెళ్ళాను. నీకెంత ధైర్యం కాకపోతే నాకు చెప్పకుండా బయటికి వెళ్తావు? జస్ట్ 1 hour బ్యాకే అండి నేను వెళ్ళింది. నీకు 1000 సార్లు చెప్పాను నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దని. అన్నయ్య అని చెప్పి బాయ్ ఫ్రెండ్కి వెళ్ళడానికి వెళ్ళేవేమో, ఎవడే తెలుసు? సొంత అన్నయ్య అండి. ఏమో, అన్నయ్యో బాయ్ ఫ్రెండో లేకపోతే ఇంకెవడో నాకు తెలుసా? బయట అందరు చూస్తున్నారండి. చూస్తే చూడండి, నాకేంటి, నాకు అనవసరం. అయినా నేను వెళ్ళింది బయటికేగా. ఆహా, సమాధానం చెప్తున్నావు అయితే. ఏంటే ఆ రోడ్డు మీద ఎక్స్ట్రా చేస్తానంటే? అందరి ముందు సమాధానం సమాధానం వద్దండి, వద్దండి, సమాధానం వద్దండి, సమాధానం చెప్తానంటే చెప్తావా? చెప్తావా? చెప్ప సమాధానం చెప్తావా? వద్దండి, చెప్పని చెప్ప. అమ్మా ఇంకొకసారి వద్దండి. చెప్పకుండా ఎక్కడికన్నా వెళ్ళావనుకో రోడ్డు మీద కొడతా. సరే, మేనేజర్తో నేను మాట్లాడతా అని చెప్పు. సరే, ఓకే, బాయ్. కార్తిక్, అమ్మ నాన్న ఇంటికి వస్తా అన్నారు. అమ్మా నాన్న? ఎవరమ్మా నాన్న? మా అమ్మ నాన్న. ఎవరిని అడిగి వస్తున్నారు? అంటే వాళ్ళు వరంగల్ వెళ్తున్నారు, వచ్చేదారిలో కలిసి వెళ్తా అన్నారు. అయితే నువ్వు సరే అనీసు, అంతేనా? మరేం చెప్పమంటావు? మన పెళ్ళైన దగ్గర నుంచి ఎప్పుడైనా ఇంటికి వచ్చారా వాళ్ళు? వాళ్ళు రావాల్సిన అవసరం లేదు. ఇది నా ఇల్లు. ఇక్కడికి ఎవరు రావాలి ఎవరు వద్దనేది నా ఇష్టం. వాళ్ళు రావద్దని చెప్పు. కార్తిక్, నేను నీ భార్యని. ఈ ఇల్లు నాది కూడా. ఓ, ఈ ఇల్లు నీదా? కార్తిక్, నొప్పిలేస్తుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని విను. ఇది నా ఇల్లు. నువ్వు ఇక్కడ ఉండాలంటే నేను చెప్పినట్టు వినాలి. అర్థమవుతుందా? మీ పేరెంట్స్కి ఫోన్ చేసి రావద్దని చెప్పు. పేరెంట్స్ ఒక అమ్మాయికి పెళ్లి చేసే ముందు అబ్బాయి అందంగా ఉన్నాడా, వాడికి ఆస్తిపాస్తులున్నాయని మాత్రం చెక్ చేస్తారు. కనీసం వాడు ఎలాంటి వాడని మాత్రం చూసుకోరు. వాడికి పోషించే స్తోమత ఉంటే చాలు. అదే ఒక అమ్మాయి క్యారెక్టర్ని నలుగురు చెప్పిన దాన్ని బట్టి డిసైడ్ చేసేస్తారు. నీకెన్నిసార్లు చెప్పాను నా బట్టలు ఉతికిన వెంటనే ఐరన్ చేయమని? ఇప్పుడు నేనేం వేసుకోలే? అది ఇంకా ఆరలేదండి. నాకీ షర్ట్ కావాలి. నువ్వేం చేస్తావు నాకు తెలీదు. 10 నిమిషాల్లో ఉతికి ఐరన్ చేసి నాకి. 10 నిమిషాల్లో అలా ఎలా అవుతుందండి? ఏంటే నాకే ఎదురు చెప్తున్నావా? నాకే ఎదురు సమాధానం చెప్పా. 10 నిమిషాల్లో అవదని తెలిసినప్పుడు ముందే ఉతికి పెట్టుకోవాలి కదా. పొగరాన్ని. కార్తిక్, చాలింకా ఆపు. ఇవన్నీ భరించడం నా వల్ల కాదు. కార్తిక్, నేను నీ వైఫ్ని, కానీ కనీసం నువ్వు నన్ను అలా చూడవు. అట్లీస్ట్ మనిషిలాగానే ట్రీట్ చేసావా? నీకోసం జాబ్ వదులుకున్నా, ఇల్లు వదులుకున్నా, ఫ్యామిలీని వదులుకున్నా, నీతో కేవలం హ్యాపీగా ఉండాలని చెప్పేసి. ఆఖరికి నా ఫ్రెండ్స్తో మాట్లాడడం కూడా మానేసా, నీకు నచ్చదని చెప్పేసి. నేను నీ భార్యలా ఉండడానికి అన్ని రకాలుగా ట్రై చేశా, కానీ నువ్వేం చేసావు? నన్ను టార్చర్ చేయడం తప్ప. నా వల్ల కాదు ఇదంతా. నేను వెళ్ళిపోతున్నాను. నన్ను ఆపడం నీ వల్ల కాదు. అరే, భలే కోపం వస్తుందే. చూడు, నువ్వు వెళ్ళాలనుకున్నా నేను నిన్ను వెళ్ళలేము. అర్థమైందా? నేను వెళ్తున్నా, నన్ను ఆపాలని చూడకు. అబ్బా, వెళ్తావా? సరే, ఎలా వెళ్తావో నేను చూస్తానే. ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు? ఎక్కడికి వెళ్తావే? ఎక్కడికి వెళ్తావా? స్టాప్ ఇట్. పెళ్ళాన్ని కొట్టడానికి సిగ్గులేదురా నీకు? సార్, ఇది మా పర్సనల్ విషయం. తిను నా వైఫ్. దయచేసి ఇందులో కలవ చేసుకోకండి. ఇది పర్సనల్ మ్యాటర్ కాదు, క్రైమ్. మా చెల్లి జరిగింది మొత్తం నాతో చెప్పింది. చెల్లా? ఏంటమ్మా, ఇంట్లో అంతా బాగున్నారా? అంతా బాగున్నారన్నయ్య. చేతికి ఆ డబ్బేంటమ్మా? ఏం లేదన్నయ్య,
ఇంట్లో వంట చేస్తుంటే కాలింది. వంట చేసేటప్పుడు అక్కడ దెబ్బలు తగులుతాయమ్మా? నిజం చెప్పు, ఏమైంది?